మన ముందుకు రాబోతున్నారు అనమాట జీబ్రా అన్న సినిమాతో. సో అమేజింగ్గా ఉంది. టీజరే ఇంత కిక్ ఉంటే ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉంటుంది. సో ఎస్, సినిమాని చూద్దాం అతి తొందరలో. బట్ దానికంటే ముందు సినిమా టీంతో మనం మాట్లాడదాము. వారందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాము. సో కాదు సత్యదేవ్ గారు చాలా హీట్ పుట్టిస్తున్నారు. సత్యరాజ్ గారు పొగలు వస్తున్నాయి అన్నమాట, మామూలుగా లేదు. సో ఒక రేంజ్లో ఉంది సినిమా అయితే. అందరూ అన్ని క్రాఫ్ట్స్లో పర్ఫెక్ట్గా కనిపించింది. సౌండ్ అద్భుతంగా ఉంది. అఫ్కోర్స్ రవి బాసుర్ గారు అందించారు. అండ్ అసలు టెక్నికల్ సైడ్ అయితే అందరూ వాళ్ళు సూపర్గా ప్రాణం పెట్టి పోసారు అనిపించింది. ఈ చిత్రాన్ని చేశారు అనిపించింది. అట్ ద సేమ్ టైం యాక్టర్స్ గురించి ఏం మాట్లాడతాను చెప్పండి. ఆల్రెడీ మనం చూసాము, వాళ్ళు ఉంటే సూపర్ హిట్లు ఆల్రెడీ వాళ్ళకి కొత్త కాదు. వాళ్ళు సినిమా తీసుకొని వస్తే సూపర్ హిట్ ఇవ్వడం మనకి కొత్త కాదనమాట. మరొకసారి మీ అందరి కోసం ఫుల్ ఎంటర్టైన్మెంట్ని, ఫుల్ మీల్స్ని మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాం అంటూ జీబ్రా అన్న సినిమాతో మన అందరి ముందుకి వచ్చేస్తున్నారనమాట. సో మరి ఆలస్యం చేయకుండా టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. సో ఇందాకే చెప్పాను, చాలా బాగా కనిపించింది కదా, ఖర్చుకి ఎక్కడ వెనకాడలేదు ఈ బ్యానర్స్, ఈ ప్రొడ్యూసర్స్ అనమాట. సో ఓల్డ్ టౌన్ పిక్చర్స్, అలాగే పద్మజ ఫిలిం, ఇండియా ఫిలిమ్స్ నుంచి మనం ఇప్పుడు కొంతమందిని వేదిక మీదకి పిలిచేద్దాము. ఫస్ట్ ఎస్ఎన్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఎస్ పద్మజ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారు ఉంటే ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే సో నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ బాలసుందరం గారిని, దినేష్ సుందరం గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. ప్రొడ్యూసర్స్ బాలసుందరం గారు, దినేష్ సుందరం గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అమృత అయ్యంగార్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అమృతని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. బ్యూటిఫుల్ యాక్టర్స్ అమృత, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నా లిస్ట్లో గోపి ఆచంట గారు ఉన్నారు, ఇక్కడికి వచ్చారా? వస్తే గోపి ఆచంట గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఈ లైట్స్లో నాకు పైన ఉన్న వాళ్ళు కనిపించట్లేదు. సో ఎస్, మరి ఇంత అద్భుతమైన చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. అన్ని భాషల్లో అందరికీ ఈ చిత్రాన్ని అందించడానికి, అందరినీ ఈ చిత్రం ద్వారా ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్న డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ఈశ్వర్ కార్తీక్ని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే నేను ఈ మధ్యకాలంలో హీరోస్ని, సినిమాల్ని ఎలా అయితే కలుస్తున్నామో సత్యరాజ్ గారిని కూడా అలానే కలుస్తున్నాను. బిజియెస్ట్ యాక్టర్ అనమాట. డెఫినెట్గా ఆయన చిత్రంలో ఉంటే, ఆయన చిత్రంలో ఒక రోల్ చేస్తే ఆయన వైపుకే తిప్పేసుకుంటారు. సో అలాంటి అద్భుతమైన నటులు సత్యరాజ్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఐ రిక్వెస్ట్ మరొక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ జెన్నిఫర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. జెన్నిఫర్ని వేదిక రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈయన నటన కూడా మనకి కొత్త కాదు. మనందరం ఆయన నటనకి ఆయన్ని అభిమానించడం స్టార్ట్ చేసేసామన్నమాట. డాలి ధనంజయన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ధనంజయ్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. జర్నీ ఫస్ట్ స్టార్ట్ అయింది చాలా చిన్నగా, కానీ ఆయన ప్రతిభతో, ఆయన నటనతో ఆ జర్నీని చాలా పెద్దగా చేశారు. అభిమానుల్ని పెంచుకుంటూ వెళ్ళారనమాట. సినిమాకి ఆయనలో ఆ వేరియేషన్ని చూసాము. సో ఏ చిత్రమైనా పర్ఫెక్ట్గా చేసే వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. హీరో సత్యదేవ్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ సినిమా అంటే ఎలా అయితే ప్రాణం ఇస్తారో ఆయన, స్నేహితులు అంటే కూడా అంతే అనమాట. సో ఫ్రెండ్షిప్ అనగానే నాకు గుర్తొచ్చేది మంచు మనోజ్ గారు, కష్టం అంటే గుర్తొచ్చేది మంచు మనోజ్ గారు. అఫ్కోర్స్ సమాజ సేవ చేయడమే కాకుండా వెండి తెర మీద ఆయన సినిమాలతో మనందరినీ కూడా అలరిస్తూ వచ్చారు. అండ్ అఫ్కోర్స్ చిన్న బ్రేక్ అయినా ఇప్పుడు మిరాయితో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు. దానికంటే ముందు ఇవాళ ఇక్కడ టీజర్ లాంచ్ చేయడానికి విచ్చేసిన మన హీరో మంచు మనోజ్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఓకే, వెల్కమ్ మనోజ్ గారు. ఒకే పక్కకు పెట్టేసేయండి. ఫస్ట్ ఫోటో ఆప్. బాగున్నాను మనోజ్ గారు. ఓకే, ఫస్ట్ ఫోటో ఆప్ అండి. దానికోసం సత్య గారు కొంచెం ఫ్రంట్కి రారా. అండ్ అలాగే సత్యరాజ్ గారు.
Jennifer, yeah. So just cross, yeah. యా సో అలాగే లిరిక్ రైటర్ పూర్ణ గారిని, ఆ డైరెక్టర్ చిన్న గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, ఒకసారి కెమెరాలు కన్నా సార్ ఒక్కసారి డైరెక్టర్ గారు 1 మినిట్ సార్ సార్ ఇక్కడ సార్ సార్ రెడీ సార్ 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 ఇక్కడ ఓకే. అండ్ సాయి గురూజీ గారు ఇక్కడ ఉన్నారు, వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ముందుగా ఇప్పుడు సో ఎస్, మరి ముందుగా ఎస్ఎన్ రెడ్డి గారికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ప్రొడ్యూసర్ ఎస్ఎన్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీట్కు స్వాగతం అండి. ఇటు మిత్రులకు, ఇటు వేదికలను అలంకరించిన మంచు మనోజ్ గారికి, సత్యరాజ్ గారికి, మా సత్య గారికి, డాలి ధనంజయ్ గారికి, మా డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ గారికి. తక్కువ టైం ఉందండి, మా మూవీ గురించి చెప్పడానికి చాలామంది మాట్లాడాలి, వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మంచు మనోజ్ గారు మాట్లాడతారు. సో బాలసుందరం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మరొక ప్రొడ్యూసర్ బాలసుందరం గారు. Thank you everyone. Thank you press and all our artists and especially director who made this film and our Padmaja Films, S.N. Reddy Garu and Padmaja ma'am and my brother. All our efforts are there and you can definitely see in a visual. Hopefully the movie is going to be a feast for everyone. Thank you. థ్యాంక్ యూ అండి. మరొక ప్రొడ్యూసర్ దినేష్ సుందరం గారు ఒక మాట ఏదైనా మాట్లాడి. Thanks for everybody. Thanks for coming. Thanks for everybody. Thanks for coming. It's a new attempt. Everyone should support us so that very young filmmakers like Ishwar. Okay, maybe 40 plus, but he's a very young filmmaker only. Below 40, sorry. Okay, I'm telling about the content. So content, young contents will come from very new directors also.
thanks for the support and the special guest especially. I love his song. I will tell about that, sir. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికంటే యంగ్ సత్యరాజు గారు ఇక్కడ నాకు తెలిసినంత వరకు. కాబట్టి సత్యరాజు గారు కొంచెంసేపు ఆగిన తర్వాత ఇస్తున్నాను నేను మీకు మైక్. వెయిట్ చేస్తాం మేము ఏం మాట్లాడతారా విందాం అని చెప్పి డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు నా బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అమృత విల్ స్పీక్ నౌ. అమృత. Hi, good afternoon, everyone. It feels center. Okay. It feels great to be back, and I don't think I should be talking about my character more because the director has told me not to reveal. So I'm playing a character called Aradhya in the film, and I'm really looking forward for the release. And it feels nice to be back, standing with the same team, and hope for the best. And I wish you guys support the film, and I really love the subject, and I hope you guys love too. Thank you. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నౌ జెనిఫర్ విల్ స్పీక్. Good morning, everyone. It's always a great feeling to be back to Hyderabad, and I'm super, super excited for this film. I'm sure you all will enjoy it so much as I did shooting for it. I want to thank our producers, our director, everyone involved, because it was a life-changing experience for me. And I look forward for you guys to see the plot twist of my character. Thank you. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. మరి ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాతో మన ముందుకు వస్తున్నారనమాట. ఒక పక్క సత్యదేవ్ గారు, మరొక పక్క ధనంజయ్ గారు. మరి ఇలాంటి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సారీ, నేను తెలుగు నేర్చుకున్నాను, ఏదైనా ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ అంటే శ్రమించండి. చాలా థ్యాంక్స్ అండి మీ టైంని ఇక్కడ స్పెండ్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. ఇలాంటి కంటెంట్ని నమ్మి ఆ క్వాలిటీ కోసం యాక్చువల్లీ తీసుకొచ్చారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీరు డెఫినెట్గా కంటెంట్ని సపోర్ట్ చేస్తారు అని. ఆ నమ్మకంతో ఈ మూవీ చేసాము. మీ సపోర్ట్ అవసరం కావాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ మనోజ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెసెన్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ది బ్యూటిఫుల్ యాక్టర్స్. I will talk about them later. ఇదిలో ఐ హ్యావ్ మోర్ టు టాక్. అందరూ మంచి సోల్స్, సీరియస్గా మంచి హ్యూమన్ బీయింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. కాదు, సత్యదేవ్ గారి నుంచి ఏదో డిమాండ్స్ ఉన్నాయి డైరెక్టర్ గారికి, ఏదో చెప్తున్నారు మీరు, కానీ నేను వినట్లేదు. ఓకే, టీజర్ ఎంతసేపు ఉందో వాళ్ళు కూడా అంతేసేపు అనమాట. బాగుంది, ఫాలో అవుతున్నారు వాళ్ళని. అంటే ప్రీ రిలీజ్లో పెద్ద స్పీచే ఉంది అయితే. థ్యాంక్ యూ. సో మరి ఆలస్యం చేయకుండా సత్యరాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ நமஸ்காரம். சேம் ப்ராப்ளம், லாங்குவேஜ். ப்ராம்ப்டிங்கில் ஆக்ட் பண்ணியாச்சு, ஈஸியாக இருக்குது. ப்ராம்ப்டிங்கில் டப்பிங் கூட பண்ணியாச்சு. ப்ராம்ப்டிங்கில் டப்பிங் ஆஃப்டர் அ லாங் டைம் மனோஜ்காரை மீட் பண்ணுறது ரொம்ப ஹாப்பியாக இருக்குது. அவர் மோகன் பாபு கார் எனக்கு ரொம்ப ஃப்ரெண்டு. ஃபோன் பண்ணி ஆஃப்வே ஓப்பனிங்கில் தான் டைலாக் ஆரம்பிப்பார். ஹலோ சார், எப்படி இருக்கீங்க? சத்யராஜ் சார், சூப்பர் சார் படம் அப்படின்னு. ஒரு நாள் வந்து வண்டியில் போயிட்டுருக்க அப்பா ஃபோன் பண்ணி, சார் என்ன சார் இப்படி பண்ணுறீங்க? கரெக்ட் இல்லை சார். ஐயோ நம்ம என்ன பண்ணிட்டோம். நான் படம் பார்த்தேன், நீங்கள் வந்து படம் நல்ல படம் ஹிட்டு. நீங்கள் காமெடி ஆர்டிஸ்ட்டுக்கு ரொம்ப ஸ்கோப் கொடுத்துட்டு இந்த ஹீரோனா ஹீரோ அப்படி இருக்க வேண்டாமா? நீங்கள் என்ன இனிமேல் அப்படியெல்லாம் பண்ணக்கூடாது. கமாண்டிங் தான், அட்வைஸ் கிடையாது, கமாண்டிங் தான். அந்த லீடர்ஷிப் அவர்கிட்ட. ஓகே சார், ஓகே மோகன் பாபு, அடுத்து நெக்ஸ்ட் ஃபிலிமில் எல்லாம் அதை ஃபாலோ பண்ணிக்கிறேன் அப்படின்னு. இதில் ரொம்ப நம்ம டைரக்டருக்கு பெரிய தேங்க்ஸ் சொல்லணும். என்னையே டப்பிங் பேச வச்சுருக்காரு. ஏன்னா வந்து நம்ம டப்பிங் பேசும்போது கொஞ்சம் லாங்குவேஜ் நம்ம இம்ப்ரூவைஸ் பண்ணலாம். ஒரு பெக்யூலியர் கேரக்டர், எனக்கு இந்த மாதிரி கேரக்டர் பண்ணணும்னு தான் ஆசை. பிகாஸ் என்ன தான் பாகுபலி கட்டப்பானாலும் அந்த ஸ்ட்ராங் இமேஜ் வந்து மிர்ச்சி, இந்த குட் ஃபாதர், அதிலிருந்து ஐ வாண்ட் டு கம் அவுட். அதுக்கு இந்த கேரக்டர் ரொம்ப ஹெல்ப் பண்ணும். பாலா சார், தேங்க்யூ பாலா சார். ஏன்னா ஐ வாண்ட் டு பி லைக் திஸ் கேரக்டர். இதுதான் நம்ம கேரக்டர். அதுதான் సత్యదేవ్ గారు, డాలీ, ఆల్ వెరీ గుడ్ హీరోయిన్స్, వెరీ గుడ్ లుకింగ్ హీరోయిన్స్. நம்ம எங்கே இருந்தாலும் எப்படியாச்சும் ஒரு ஹீரோயின் வந்து நம்ம பக்கத்தில் நிற்க வைப்பாங்க. அது ஒரு ராசி இருக்குது எனக்கு. ஹீரோஸ் எவ்வளோ ஹீரோஸ் இருந்தாலும். ஸோ ஐ எம் வெயிட்டிங் ஃபார் திஸ் ஃபிலிம் ஆஸ் அ என்னுடைய கெரியர் வைஸே இந்த படத்துக்காக நான் வெயிட் பண்ணுறேன். அப்போ தான் ஒரு வெரைட்டி கிடைக்கும் தெலுங்குல அப்படிங்கிற மாதிரி. ஆமாம், ஏன்னா வந்து நாங்கள்லாம் ஒரே ஸ்டைல் தான் வில்லன் கேரக்டர் ஆரம்பித்தோம். மோகன் பாபு காரு நாங்கள்லாம் ஒரு சர்க்காசம் தான் எங்களுடைய ப்ளஸ் பாயிண்ட்.
அது இங்கே வரையில் குட் ஃபாதர் ஆக்கிட்டாங்க என்ன. அதுலேருந்து இது வெளியே, இந்த படம் என்னை வெளியே கொண்டு வந்துடும்னு நம்புகிறேன். ரொம்ப மாடர்னாக, ரொம்ப ஸ்டைலிஷாக இருக்குது. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసాం సార్, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీ రోల్ అయితే. పొగలు పుట్టిస్తున్నారు, పొగలు తెప్పిస్తున్నారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా, మనకి ఆయన పేరుకి పరిచయాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలుసు. పుష్పలో జాలిరెడ్డిగా మనందరికీ తెలుసు అనమాట. మంచి మంచి పాత్రలతో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చి అండ్ సూపర్ సక్సెస్ని అందుకుంటూ, అండ్ ఈసారి ఇంకొక హీరో సత్యదేవ్ గారితో కలిసి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నా. సో డాలీ ధనుంజయ్ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం, బాగున్నారా? థ్యాంక్స్ టు ఈశ్వర్ కార్తిక్ డైరెక్టర్. లైక్ నాకు సత్యదేవ్ బ్రదర్ మెసేజ్ చేశాడు, బ్రో దిస్ లిజన్ టు దిస్ స్క్రిప్ట్, దిస్ ఇస్ వెరీ గుడ్, యూ నీడ్ టు డూ దిస్ అని. సో మైసూర్కి వచ్చి ఈశ్వర్ స్టోరీ చెప్పాడు. స్టోరీ చెప్పిన తర్వాత ఇమీడియట్గా ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. రైటింగ్ వాజ్ సో గుడ్. It's a very intelligent writing, but it's simple writing. You are going to witness very good writing, one of the finest writing and finest, obviously finest performances from such great actors, great casting it is. The speciality about Ishwar is, అక్కడ తమిళ్లో నరేషన్ ఇచ్చి షూటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ యు ఆర్ స్పీకింగ్ ఇన్ తెలుగు. ఫిల్మ్ ఇక్కడ హైదరాబాద్లో తెలుగులో ఫిల్మ్ చేయడానికి తెలుగు నేర్చుకుని తెలుగులో he was like within a month or 1 month or 2 months I think తెలుగు నేర్చుకొని ఇక్కడ ఇప్పుడు కూడా తెలుగులో మాట్లాడుతున్నారు. సో దట్స్ ద కమిట్మెంట్ ఈశ్వర్ has shown towards the film Zebra. So imagine the commitment he has towards his writing and direction. So the script is very good, the performances are very good, and definitely with Satyadev, it's a very good experience. We share the same journey. We come from the same background, like no background, and we share the same journey. Whatever we have done, like whatever the journey it is, it's only from our potential and performances we are here. So this will be one of the great film for Satya. Yes, definitely Zebra will do very, 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 very good for all of us. So, and it was lovely working with everyone, and thanks to our producers Bala, Dinesh, and our Reddy Garu. So they were very passionate. Thanks everyone, and thank you sir, Satyaraj sir, and thanks to brother for standing with us and supporting us. Thank you everyone. జాలిరెడ్డి తర్వాత జీబ్రాలో ఆదిగా వస్తున్నాను, మిస్ చేయకుండా చూడండి. నేను కూడా తెలుగు నేర్చుకొని నేనే డబ్ చేస్తున్నాను, నేనే తెలుగులో యాక్ట్ చేస్తున్నాను. ಆ್ಯಂಡ್ ನಮ್ಮ ಕನ್ನಡಿಗರಿಗೂ ಕೂಡ ಝೀಬ್ರಾ ಕನ್ನಡದಲ್ಲೂ ಅಷ್ಟೇ ಚೆನ್ನಾಗಿ ಡಬ್ಬಾಗಿ ಬರ್ತಾ ಇದೆ, ತುಂಬ ಅದ್ಭುತವಾಗಿ ಡಬ್ಬಾಗಿ ಬರ್ತಾ ಇದೆ. ಸೊ ಎಲ್ಲರೂ ಸಿನಿಮಾನ ಕನ್ನಡದಲ್ಲೂ ನೋಡಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. థ్యాంక్ యూ సో మచ్. మీరు తెలుగు నేర్చుకోవడం ఏంటి, ఆల్రెడీ వచ్చేసింది. సో థ్యాంక్ యూ ధనంజయ్ గారు, అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ మరి ఆలస్యం చేయకుండా జీబ్రాతో మనందరి ముందుకి మరొకసారి అద్భుతమైన స్క్రిప్ట్తో రాబోతున్న వర్సిటైల్ యాక్టర్ సత్యదేవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్కారం అందరికీ, నమస్కారం. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. కాదు, సో అది ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కావట్లేదు. బట్ యా, ఈ జాకెట్ నుంచి మొదలు పెడతా. ఎందుకంటే మార్నింగ్ ఈ జాకెట్, ఈ గ్లాసెస్ పెడితే ఏంటిది, ఎప్పుడు ఏ ఈవెంట్ అయినా ఒక వైట్ షర్టే కదా. వైట్ షర్ట్ అనేది మోస్ట్ కామన్ థింగ్ నాకు. అంటే ఇది జీబ్రా కదా, జీబ్రాకి ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఒక జాకెట్, ఒక గ్లాసెస్ అవసరం అనిపించింది. దట్ ఈస్ వాట్ జీబ్రా ఇస్ అబౌట్. అయితే ఈశ్వర్ కార్తిక్ గురించి మొదలు పెడితే, ఈశ్వర్ కార్తిక్ ధన అన్నట్టు తెలుగు నేర్చుకొని తెలుగు ఎక్కడ ఉండిపోయి సెకండ్ హోమ్ చేసుకొని అదంతా పక్కన పెడితే, అదంతా ఇట్స్ అ ఫ్యాక్ట్. అండ్ బట్ మేజర్లీ ఫస్ట్ నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు, సార్ అదే సత్య రెడీనా, సో ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ అని చెప్పి, ఒక ర్యాబిట్ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది,
ఒక జంగుల్ ఉంటుంది, ర్యాబిట్ వరల్డ్లో అని ఇలా స్టార్ట్ చేశాడు. అంటే ఒక ర్యాబిట్ వరల్డ్లో ర్యాబిట్ కింగ్, ఒక లైన్ వరల్డ్లో లైన్ కింగ్, ఇదంతా చెప్తున్నాడు. ఏంటి నేను అన్న, ఈశ్వర్ ఇది నేను జంగుల్ బుక్ తీస్తున్నావా ఏంటి నాకు అంటే నాదేమో వాయిస్ ఓవర్ కావాలా, దేనికి ఇదంతా చెప్తున్నావు అని అడిగాను. అడిగితే కాదు యాక్చువల్ స్టోరీ ఇది చెప్తాను అని చెప్పి ఫస్ట్ ఒక ప్రిల్యూడ్, ఒక ర్యాబిట్, ఒక లైన్ ఇదంతా చెప్పాడు. ఎవరు ర్యాబిట్ ఎవరు లైన్ ఇదంతా ఏం చెప్పలేదు, స్టోరీ చెప్పాడు. అదిరిపోయింది. షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మా లోపలికి వచ్చిన తర్వాత యాక్టర్స్ అందరూ అన్నా మీరే ర్యాబిట్, అన్నా మీరు లైనా అని ఈ క్వశ్చన్స్ త్రూఅవుట్ ద ఫిల్మ్ ఉంటానే ఉన్నాయి. బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, ఎవరు ర్యాబిట్ ఎవరు లైన్ అన్నది సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, జీబ్రా చూసినప్పుడు. బట్ కుడోస్ టు మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఈశ్వర్. ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ నాకు ఫస్ట్ టైం స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఇంత పెద్ద బుక్ ఇచ్చాడు. ఆ బుక్లో డైలాగ్స్ చదివిన తర్వాత మధ్యలో టెడెడెడెన్ టెడెన్ టెడెన్ అనేదో ఒక టైప్ చేసింది. మధ్యలో ఏంటివన్నీ అన్న, అది మ్యూజిక్ బ్రో అన్నాడు. ఏంటి ఇది అంటే మ్యూజిక్తో సహా, అంటే ఇప్పుడు మీరు డైలాగ్ చెప్పగానే ఒక మ్యూజిక్ వస్తుందని మ్యూజిక్ నోట్ అక్కడ పెట్టి, తర్వాత ఎవ్రీథింగ్ సో క్లియర్, అంత క్రిస్టల్ క్లియర్ స్క్రిప్ట్ నేను ఈరోజు వరకు చదవలేదు. అండ్ నా విషయానికి వస్తే యూనో ఎప్పుడు అంటారు కదా లైక్ గడ్డం తీయలేదు జుట్టు తీయలేదని, మొత్తం తీసేసాను. సో వెరీ చాలా కొత్తగా నన్ను చూపిద్దామని సూర్య అనే క్యారెక్టర్లో నన్ను ఒక బ్యాంక్లో రిలేషన్షిప్ మేనేజర్ క్యారెక్టర్తో నేను ముందుకు రాబోతున్నాను. అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా చెక్లిస్ట్ ఈ సినిమాకి పెట్టుకున్నాం. లైక్ అంటే ముందు సినిమాస్లో కొన్ని లేనివి, ముందు ఏదైతే మాకు ప్రాబ్లం వచ్చినవి అవన్నీ చూసుకుంటూ ఎవ్రీ చెక్లిస్ట్. అంటే థ్యాంక్స్, అంటే హార్ట్ఫుల్ థ్యాంక్స్ అగైన్ టు బాలా, దినేష్ అండ్ రెడ్డి అన్న. ఎందుకంటే మీరు చూసినట్టయితే సత్యరాజ్ సార్, సునీల్ అన్న, సత్యాకాల, తర్వాత ప్రియా భవానీ శంకర్, అమృత, జెనిఫర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై బ్రదర్ ధన. ఇట్స్ అ హ్యూజ్ కాస్టింగ్. అండ్ అంటే ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి వచ్చి ట్రూ ఒక నేషనల్ లెవెల్ ఫిల్మ్ చేస్తున్నాము. ఇండియన్ సినిమా, అందుకే ఐ డోంట్ వాంట్ యూస్ ద పాన్ ఆర్ ద ప్యాన్, నో ప్యూర్ ఇండియన్ ఫిల్మ్. ఎస్ యా. సో ఒక ట్రూ నేషనల్ ఫిల్మ్ లాగా, బికాస్ ఎవ్రీ వన్, కన్నడ ఇండస్ట్రీ నుంచి, తెలుగు ఇండస్ట్రీ నుంచి, తమిళ ఇండస్ట్రీ నుంచి, ఎవ్రీ వన్ కేమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ కాల్డ్ జీబ్రా. అండ్ ఇంకా అంటే మా కెమెరామెన్ సత్య, అలాగే మణికంఠన్, మా అనిల్, మా ఎడిటర్ అండ్ టైగర్ శ్రీనివాస్ గారు, అండ్ రవి బసూర్, ఫర్గాట్ టు మెన్షన్ రవి బసూర్, సలార్ అండ్ కేజీఎఫ్ లాంటి అత్యద్భుతమైన సినిమాలు ఇచ్చిన రవి బసూర్ మ్యూజిక్. సో ఎవ్రీ విచ్ వే దిస్ ఫిల్మ్ ఇస్ హ్యూజ్. అండ్ నా చెక్ లిస్ట్లో నేను పెట్టుకున్నట్టు, నేను చెప్పినట్టు అన్ని విధాలా నేను చెక్ మార్క్స్ టిక్ పెట్టుకుంటూ ముందరకు వచ్చాను. అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ అగైన్ ధన అన్నట్టు మా ఇద్దరు జర్నీ ఒకటే. ఎందుకంటే నేను VMware అనే కంపెనీలో బెంగళూరులో పనిచేస్తుండేవాడిని. అప్పుడు రోజు హైదరాబాద్కి వచ్చి, మీ అందరికీ తెలిసిందే, ఎక్కడ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఫిల్మ్స్ చేసుకుంటేవాడిని. అప్పుడు నా కన్నడ ఫ్రెండ్ నేను చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి, ఈ ఫిల్మ్ చూసావా, ఈ షార్ట్ ఫిల్మ్ చూసావా, జయనగర్ 4th బ్లాక్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చూపించాడు. ఇతను సూపర్ యాక్టర్, తను సొంతంగా తనే డైరెక్ట్ చేసుకొని తనే చేస్తున్నాడు అని చెప్పి ఆ షార్ట్ ఫిల్మ్ చూపించారు. అదే ధనంజయ్ షార్ట్ ఫిల్మ్. అది అప్పుడెప్పుడో, అంటే లైక్ ఆనెస్ట్లీ ఇట్ వాజ్ వెరీ లాంగ్ నేను అది చూసి. అండ్ కోయిన్సిడెంట్లీ ఈ కథ ఫస్ట్ టైం చెప్పినప్పుడు, ఆ ర్యాబిట్ లైన్ చెప్పినప్పుడు నాకు తెలుసు అదంతా స్టోరీ ఏంటన్నది. బట్ ఐ థాట్ ధన అంటే బికాస్ ధన ఇందాక అన్నట్టు వి షేర్ అ సిమిలర్ బ్యాక్ డ్రాప్, సిమిలర్ కైండ్ ఆఫ్ కెరీర్ గ్రాఫ్ మాది. సో ఐ థాట్ ధన వుడ్ బి ద రైట్ థింగ్ అని మేము అందరం అనుకోవడం, ధన కూడా కథ నచ్చడం. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఈ రోజున ఇంత పెద్ద సినిమా అయ్యింది ఇది. అండ్ అలాగే ముఖ్యంగా రెడ్ అన్నకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాని సపోర్ట్ చేస్తూ, బడ్జెట్ వైజ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఇది. నేను అది కూడా అడిగా ప్రొడ్యూసర్స్ని, అన్న ఏంటి ఇది బడ్జెట్ చాలా పెద్దది కదా, మరి మనకు అన్ని విధాలా చూసుకుంటే కొంచెం పర్లేదా, నాతో పర్లేదా అని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పింది అప్పుడు ఒకటి చెప్పారు. అవతార్ వరల్డ్ చాలా పెద్దది, అందులో చేసిన యాక్టర్ కూడా ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్,
అలాగే మీరు ధన యు ఆర్ టూ వెరీ గుడ్ పొటెన్షియల్ యాక్టర్స్. ద వరల్డ్ వచ్చి అవతార్ లాంటి వరల్డ్లో ఒక టూ వెరీ గుడ్ యాక్టర్స్ చేస్తే అలా ఎంత బాగా అయితే అది ఉందో అదే జోన్లో మేము కూడా అనుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ బడ్జెట్కి మార్కెట్ ఉన్న హీరోస్తోనే చేద్దాం అనుకున్న ఈ రోజుల్లో రెడ్ అన్న, బాలా గారు, దినేష్ కేమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ జీబ్రా. అండ్ మా ఇద్దరు లైఫ్స్లో ఇది నిజంగా ఒక మైల్ స్టోన్ ఫిల్మ్. నేను అన్నట్టు అన్ని చెక్ లిస్ట్ పెట్టాను. ఇగో వాషధారంతోనే మొదలు పెట్టాను. సో మీ అందరికీ ఈ పాటికి అర్థం అవ్వాలి. అండ్ అగైన్ వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ జస్ట్ ఊరికే మీ అందరికీ డబ్బు అంటే ఇష్టం కదా? ఇష్టమా లేదా? ఎస్, ఏంటంత స్లోగా? డబ్బు అంటే ఇష్టమా లేదా? అదే కదా ఇష్టం. అది నువ్వు అయిపోయిన తర్వాత కలవరా. సో డబ్బు ఉంటే ఇష్టం ఉన్న ప్రతి వ్యక్తికి ఈ సినిమా అంటే అంతే ఎక్కువ నచ్చుతుంది, ఇది నా గ్యారంటీ. సో డబ్బు మీద చేసే ప్రతి సినిమా సూపర్ సూపర్ హిట్. జీబ్రా ఇస్ ఆల్ అబౌట్ వైట్ మనీ, బ్లాక్ మనీ అండ్ అ లాట్ మోర్ థింగ్స్. మీకు చూపించినట్టు కార్, ప్లేన్, బైక్స్, బుల్లెట్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ సత్యరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ ఆయన పేరు ఇందులో బాబా. మీరు చూశారు కదా ఆయన వేషధారణ ఎలా ఉందో. అసలు మోస్ట్ ఎంటర్టైనింగ్ రోల్. అండ్ అలాగే జెనిఫర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ షీఈస్ అ బ్రెజిలియన్. తను రైట్, you're Brazilian only, no? Yeah, for now. Yeah, but she learned Telugu. తన డబ్బింగ్ తనే చెప్పింది. తన తెలుగు నేర్చుకొని, సో ఇంకది పాన్ వరల్డ్ ఫిల్మ్. ఇది బ్రెజిల్ యాక్ట్రెస్ కూడా ఉన్నారు. సో అలాగే యునో అమృత, థ్యాంక్ యూ. We didn't work, but yeah, it's great to be a part along with you. And of course my brother Dana, I'm always indebted for him. And మా అన్న మనోజ్ అన్న is always there for me. my మనోజ్ అన్న ఒకరోజు ఫోన్ చేశాడు సడన్గా, 3 సార్లు చేశాడు. నేను షూట్లో ఉన్నా, ఇస్తాను అన్న ఏమైంది అన్నాడు. అంటే తమ్ముడు నీకేంటి, నీ షూటింగ్ ఎవరో ఆపారంట అన్నాడు సడన్గా. అన్న నేను కేరళలో ఎక్కడ ఉన్నానన్నా అంటే, కేరళలో ఉన్నావా? అదే నీ పేరు చెప్పారు, మనల్ని పంపించి అసలు ఎలా ఆపుతారు శంషాబాద్లో సత్య షూట్ అది అని ఎంత ఫీల్ అయ్యి, నువ్వు షూర్ కదా నీ షూట్ కాదు కదా అని చెప్తే అప్పటి వరకు ఆగలేదు, అంత అగ్రెసివ్గా ఉన్నాడు అన్న. అంటే ఐ థింక్ తను ఎవరినైనా ఇష్టపడితే అంతే ఉంటాడు మనోజ్ అన్న. హీఈస్ సో ట్రూ. అండ్ థ్యాంక్ యూ మనోజ్ అన్న ఫర్ బీయింగ్ హియర్. And love you all. Thank you. Looking forward for this wonderful Zebra film. And అంటే అందరిది కలిపి నేనే మాట్లాడేసాను, ఏం అనుకోవద్దు. అందరూ అర నిమిషం మాట్లాడారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సత్యదేవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఈ చిత్రం మీరు అందరూ డబ్బులు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? డబ్బులు ఎవరికి ఊరికే రావు. డెఫినెట్గా అందరికీ చాలా ఇష్టం. అండ్ అలాగే ఈ చిత్రంతో బోలెడని డబ్బులు రావాలి ప్రొడ్యూసర్స్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్గా టీజర్ చూస్తే అర్థమైపోయింది కలెక్షన్లో వర్షం కురిపిస్తుందని. మరి తన షూటింగ్ ఉన్నా కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మనోజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొని వచ్చినందుకు. సో మంచి మనోజ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సత్యదేవ్ గారు ఫ్యాన్స్కి, ఇక్కడికి వచ్చిన మీడియా మెంబర్స్కి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎన్ రెడ్డి గారు నాకు చాలా మంచి శ్రేయోభిలాషి. ఎప్పుడు ఏదున్నా, ఒక కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఒక మంచి మనిషి. ఆయన ఎప్పుడూ తోడుగా ఉండే ఒక మంచి వ్యక్తి ఎస్ఎన్ రెడ్డి గారు. అండ్ అలాంటి ఒక మంచి వ్యక్తికి ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాం. అలాగే ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా ఇంత ఖర్చు పెట్టి అసలు ఫస్ట్ నుంచి ఎంత పోరాడారు ప్రతి ఒక్కరి సినిమాకి కోసం అనేది నాకు బాగా తెలుసు. అండ్ అలాగే బాలా గారు, దినేష్ గారు కూడా ఇటువంటి సినిమాకి సపోర్ట్ చేసి ఇంత గొప్పగా మీరు బ్యాకప్ ఇచ్చారండి. ఇట్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మై ఫేవరెట్ నా తమ్ముడు. అండ్ సో డెఫినెట్గా ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్, గ్రేట్ యాక్టర్. అండ్ ఫస్ట్ నుంచి ఐఎమ్ ఆల్సో గుడ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఫర్ హిస్ యాక్టింగ్ అండ్ టాలెంట్. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలి అని దేవుని కోరుకుంటున్నాను. అలాగే వెల్కమ్ ధనంజయ్ అగైన్, అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్. అండ్ సత్యరాజ్ సార్ అన్నమ్మా కన్నే. Nobody knows. Ain't a good daddy అన్నారు, but he's a very bad daddy. Satraj garu. So sir, so happy to see you. And on the lungi
அப்படி போட்டு வச்சிங்க பாருங்க, வேற லெவல், సూపర్ సూపర్ సార్. అండ్ డైరెక్టర్ గారు కూడా సార్ రియలీ దట్స్ హ్యాట్స్ ఆఫ్. మీరు తెలుగు నేర్చుకొని మరీ మీరు ఈ సినిమా తీశారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది చాలామంది నేర్చుకోవాల్సిన విషయం అండ్ ఇట్స్ నాట్ ఈజీ అండ్ రియలీ హ్యాట్స్ ఆఫ్. తెలుగు వచ్చిన వాళ్ళే డైలాగులు తెలుగు చదవకుండా సెట్కి వెళ్ళిపోయే రోజులు ఇది. కాకపోతే మీరు రాని తెలుగుని నేర్చుకొని వచ్చారంటే రియలీ గ్రేట్ సార్. అండ్ థ్యాంక్ యూ. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆర్ఆర్ చాలా బాగుంది. ఇంకెవరైనా మర్చిపోతే ఐఎమ్ సారీ. హీరోయిన్స్కి, ప్రతి ఒక్కరి టీమ్ మెంబర్స్, కెమెరామెన్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా గొప్ప గొప్ప విజయం అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను. అలాగే బ్లాక్ హార్స్, వైట్ హార్స్ అని ఉంది, అందుకే తెలియక నేను బ్లాక్ అండ్ వైట్లో వచ్చాను ఈరోజు. నేను చూసి ఏంట్రా బ్లాక్ హార్స్ వైట్ హార్స్ నా జీవితం లాగుంది ఏంటి అనుకుని, ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్. ఎనీవేస్, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యూ వండర్ఫుల్ సూపర్ డూపర్ సక్సెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనోజ్ గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సత్య గారు వాంట్ టు యాడ్ సంథింగ్? సారీ, ఈరోజు ఈ టీజర్ని లాంచ్ చేస్తున్న నాని అన్నకి, తమిళ్లో విజయ్ సేతుపతి అన్నకి, కన్నడలో శివన్నకి ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ముగ్గురు ఆన్లైన్లో ఇప్పుడు ఆల్రెడీ ఐ థింక్ టీజర్ ఈజ్ ఆల్రెడీ అవుట్. ఐ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈశ్వర్, వన్స్ అగైన్ లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. చూడు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనోజ్ గారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. అండ్ ఎస్, అలాగే ఎడిటర్ అనిల్ గారిని ఒక పిక్చర్ కోసం ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. అండ్ ఎస్, మనోజ్ గారి టైం ఇప్పటికే మనం చాలా తీసుకున్నాము కాబట్టి ఆయన ఇక్కడ బిజీ స్కెడ్యూల్ నుంచి బ్రేక్ చేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి మనోజ్ గారు థ్యాంక్ యూ వన్స్ అగైన్. టీమ్ అందరి వైపు నుంచి, నా వైపు నుంచి థ్యాంక్ యూ. సో వెయిటింగ్ ఫర్ యూ యాక్చువల్లీ వెండి తెర మీద మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. సో థ్యాంక్ యూ. Yeah, after this picture, like manaki, we have a Q&A session with the team. Thank you, Manoj garu. Thank you so much. So, yes, okay, we have a Q&A session, Andy. For that Q&A session, I request producers and the director, Dana garu and Satya garu, Satyaraj garu, ikkade undavalsindiga korukuntunnamo. And remaining అందరూ కూడా ప్లీజ్ హ్యావ్ ఎ సీట్స్, ప్రశాంతంగా కూర్చోండి. చైర్స్ తీసుకొని రండి. Satyaraj sir, please stay back. We have a Q&A session with media. Yeah, of course, director. Without director, ఎలా sir? You have to. Sir. ఓకే, చేసేయండి సార్. కెన్ యూ ప్లీజ్ గివ్ అ సైట్? వాళ్ళు వస్తున్నారు చైర్స్ తీసుకొని. ఎస్, మనం ఇప్పుడు Q&A సెషన్లోకి వెళ్ళిపోదాం వన్స్ స్టేజ్ సెట్ అయిపోయిన తర్వాత. సో ధనా గారిని ఇప్పుడు చూసినా నాకు ఆ జాలీ రెడ్ ఎగుతొస్తున్నాడు. ఆ రేంజ్ మార్క్ క్రియేట్ చేశారు ఆయన, బ్రెయిన్లో అదే రన్ అవుతుంది అనమాట. యా, ఫెంటాస్టిక్ యాక్టర్ తెలుగులో. అందుకనే మనందరం అంతగా లవ్ చేయడం స్టార్ట్ చేసాం ఆయన్ని. సో ఇప్పుడు సత్య గారు అండ్ ధనా గారి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని అర్థమైపోయింది. అలాంగ్ విత్ ఫెంటాస్టిక్ యాక్టర్స్ అనమాట. మీ కథ చాలా బాగుంది అండి. మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. యాక్చువల్లీ మేము చూడాలనుకుంటున్నాం అందులో ర్యాట్ ఎవరు, లయన్ ఎవరు అని చెప్పి. We all are eagerly waiting. Yeah, please take a seat, sir. Have a seat. కూర్చోండి అందరూ. Now, house is open for Q&A session, Andy. Can you please pass the mics to the media? And before I start, ikkada mana journalist Rani birthday. Happy birthday, Rani. Wish you all success. So, yes, we'll start Q&A session, Andy. Nagendra garu, please go ahead. Okay. దగ్గర ఉన్నాయి. ఎవరితో అండి? Congratulations, Satyadev, for your excellent teaser. Really, it's fantastic in a unique style. It is wonderful to really behold, and I wish you all the very best. Thank you, sir. Thank you so చాలా much. కష్టపడి ఈ సినిమా బోల్డ్ డేట్స్, బోల్డ్ టైము స్పేర్ చేసావు ఈ సినిమా. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, నువ్వు జనరల్గా ఒక స్క్రిప్ట్ని సెలెక్ట్ చేయడానికి చాలా కెమిస్ట్రీ, చాలా ఫిజిక్స్, చాలా మ్యాథమెటిక్స్, ఎంపీసీ స్టూడెంట్ కాబట్టి నువ్వు ఇవన్నీ జరుగుతాయి కదా. అసలు వాట్ ఈస్ దట్ స్పెషాలిటీ రియల్లీ దట్ హుక్డ్ యూ టు సెలెక్ట్ దిస్ ఫిల్మ్? నాకు ఎప్పుడు అది వండర్గా ఉంటుంది. జేబ్రా నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసేవాని? ఐ నో మెనీ స్క్రిప్ట్స్ కేమ్ టు యూ ఎట్ ద టైమ్. యూ పిక్ దిస్ అవుట్. అది ఆ స్పెషల్ టచ్ ఏంటన్నది నాకు రియల్లీ క్యూరియస్ థింగ్ టు నో.
సార్ థ్యాంక్ యూ. యా ఎంపీసీ స్టూడెంట్ నేనండి. సార్ ముఖ్యంగా డెఫినెట్లీ ద వరల్డ్ ఆఫ్ జీబ్రా, ఈశ్వర్ చెప్పిన విధానం, ఈశ్వర్ కన్విక్షన్, మెయిన్ నేను అన్నానే మనీ ఉందని. Yes. ఎందుకంటే ఇందులో ఒక డైలాగ్ ఉంది, డబ్బుకున్న ఒక క్వాలిటీ ఏంటంటే అది ఒక దగ్గర ఉండాలనుకోదు, రొటేషన్లో ఉండాలనుకుంటూ ఉంటుంది అని చెప్పి. ఇలాంటి ఒక అంటే మనీ ఫిల్మ్ అనగానే నాకు నా ఫస్ట్ అదే డబ్బుని సంపాదిస్తుంది. యా, సో నాకు ఎప్పుడైతే మనీ ఇన్వాల్వ్ అయ్యి అంటే అంత బ్యూటిఫుల్గా దాని చుట్టూ ఒక బ్యాంక్ సిస్టమ్, ఒక దాంట్లో జరిగే ఒక లొసుగులు, ఎవ్రీథింగ్ ఇంత క్రిస్టల్ క్లియర్గా అసలు ఈరోజు వరకు నేను వినలేదు. అండ్ నేను ఈశ్వర్ చెప్పచ్చా, ఓకే. సో ఆనెస్ట్లీ ఈ సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఒక బ్యాంక్ పెట్టుకోవచ్చు, అంత మైన్యూట్ డీటెయిల్స్. అంటే మాకు చెక్ బుక్స్ ఉంటాయి, ఆధార్ కార్డులు ఉంటాయి, డ్రైవింగ్ లైసెన్స్లు ఉంటాయి. ఆనెస్ట్గా బయటికి వెళ్ళి చూపిస్తే మమ్మల్ని వదిలేస్తారు. అలా అంతటి కన్విక్షన్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ ఇచ్చి ఈశ్వర్ చెప్పిన విధానమే సార్ మెయిన్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్స్ అంటే షోల్డరింగ్ ఆఫ్ ద ఫిల్మ్ అంటారు కదా. సో ధన, నేను, సత్యరాజ్ సార్, సత్య అకాల, ప్రియా భవానీ శంకర్, సునీల్ అన్న, ఇంతమంది ఉన్నప్పుడు అండ్ ఆ క్యారెక్టర్స్, ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఈక్వలెంట్ అండ్ ఒక రీజన్ ఉంది ఈ సినిమాని షోల్డర్ చేయడానికి. సో అక్కడ ఐ వాజ్ సోల్డ్. ఓకే, నౌ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ఎవ్రీ వన్ ద సేమ్ వే. అండ్ అలా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు, ఈక్వల్ అమౌంట్స్లో ఎప్పుడైనా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఐ ఫీల్ ద ఫిల్మ్ విల్ ఆల్వేస్ బీ ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ అని నేను నమ్మాను. అది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రీజన్స్. తర్వాత నార్మల్గా ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా ఆడియన్స్ సంథింగ్ అబౌవ్ ద లైఫ్, నాట్ విత్ ఇన్ ద లైఫ్, రైట్, ఒక ఫ్యాంటసీ కానీ, Right. లేకపోతే ఒక హారర్ కానీ అండ్ థ్రిల్లర్స్, ఇలాంటివి ఎక్కువగా నార్మల్గా ఈ మధ్య దే ఆర్ పేయింగ్ రైట్ నౌడేస్. మనం కనుక అవును sir. వాచ్ ది ప్రెజెంట్ సినేరియో, ఈ సినిమాకి సంబంధించినంత వరకే ఓకే, యూ హ్యావ్ డిస్క్రైబ్డ్ ఇట్ వాట్ ఇట్ ఈస్ అన్నది, బట్ ఈస్ దెర్ ఎనీ దట్ స్పెషల్ కాంపోనెంట్ ఇన్ ద ఫిల్మ్ దట్ ఈస్ రియల్లీ అబౌవ్ ది లైఫ్? హర్షద్ మెహతా క్యారెక్టర్ ఏమైనా ఉందా సినిమాలో? నువ్వే హర్షద్ మెహతా? సార్ అంటే నేను అనుకోవడం సార్, మీరు అన్నట్టు 2 ways. ఒకటి మనకు తెలియని ఒక వరల్డ్ని చూపించడం, Yes. ఇంకోటి మనకు తెలిసిన వరల్డ్నే కొత్తగా చూపించడం. ఓకే, సో బ్యాంకింగ్ అనేది మనందరం ప్రతిరోజు బ్యాంకింగ్ చేస్తాం, బట్ బ్యాంక్ లోపల జరిగే మైన్యూట్ డీటెయిల్స్ మన ఎవరికి తెలియదు. అంటే ఎప్పుడైతే మనకు తెలిసింది కొత్తగా చూపించినప్పుడు, మనకు తెలియని డీటెయిల్స్ చెప్పినప్పుడు ఇంకొంచెం ఇంటర్వ్యూ అవుతాం కదా. సో ఐ ఫీల్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఇస్ దట్ ద ఎంటైర్, బికాస్ మొత్తం ఒక బ్యాంక్ సెట్నే వేశారు. అంటే ఆనెస్ట్లీ ఆ బ్యాంక్లోకి వస్తే ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేసి వెళ్ళాల్సిందే, అంత పెద్ద బ్యాంకింగ్ సెట్ కూడా వేశారు వీళ్ళు. సో ఐ పర్సనలీ ఫీల్ 2 ways ఆఫ్ వాచింగ్ ఎ ఫిల్మ్. వన్, మీరు అన్నట్టు ఫ్యాంటసీ, ది అదర్ వన్ రియల్ లైఫ్ ఇన్ అ డిఫరెంట్, అంటే లైక్ అన్నోన్ థింగ్స్ ఇన్ రియల్ లైఫ్. మనం రోజు చేస్తుంటాం, అరే ఇలా ఉంటుందా, అలా ఉంటుంది, ఓ ఇది కూడా ఉంటుందా అనే ఒక ఎలిమెంట్ వస్తుంది చూడండి. దట్స్ వాట్ జీబ్రా ఇస్. అంటే లాస్ట్ టు కన్క్లూడ్, Yeah. ఈ హర్షద్ మెహతా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇన్స్పిరేషన్ కానీ కథలో ఏమైనా ఉందా? ఎందుకంటే ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఇండియన్ హూ బ్రాట్ అవుట్ ది ల్యాప్సెస్ అండ్ లూజెంట్స్ ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్. నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. హర్షద్ మెహతా ఉన్నాడండి సినిమాలో, ఆయన పేరు ఈశ్వర్ కార్తిక్. అతనే హర్షద్ మెహతా యాక్చువల్లీ. ఈ కథను అంత అద్భుతంగా రాసి ఆ లూప్ హోల్స్ అన్ని. యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ దిస్? నో, యు నో. No, you have to answer. You As a director, you have to answer, because it is a very interesting topic all across the country and then later in the world. Harshad Mehta created such kind of an atmosphere wherein banking system became a laughing stuff in the country. Exactly. Arshad Mehta actually, yes, he was the role model for this story actually. That's what I'm asking. Of course, yes, but actually ఈ స్టోరీలో యాక్చువల్లీ చాలా వరల్డ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. దాంట్లో ఒక్కటి బ్యాంకింగ్ వరల్డ్. సో ఇంకా మిగతా ఉన్న స్టోరీ సత్యరాజ్ సార్ డాలీ వరల్డ్, అది అన్నీ యాక్చువల్లీ అదే ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా యాక్చువల్లీ అన్నీ కలిపి యాక్చువల్లీ హౌ ఆల్ ద వరల్డ్స్ ఆర్ గోయింగ్ టు ఇంటర్వైన్ అన్నది ఈ స్క్రీన్ ప్లేలో తీసుకొచ్చాము. సో ఇది టీజర్లో యాక్చువల్లీ చాలా చూపించలేదు యాక్చువల్లీగా. మేబీ ట్రైలర్లో మేబీ చూస్తే మీకు ఆన్సర్ దొరికిపోతుంది. అదే Right. Thank you. Thank you, sir. Thank you very much.
ఎస్ఎన్ రెడ్డి గారు, ఏంటి వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మీరు మొదటి నుంచి ఇంట్రెస్టింగ్ సినిమాలు తీయడం కోసమనే మీరు రియల్ ఎస్టేట్ కింగ్ అయిన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. వాట్ ఈస్ దిస్ ఎక్స్పీరియన్స్ అండి? ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ చాలా బాగుందండి. హలో, ఓకే, కంటెంట్ బాగుంది. ఈ కంటెంట్ నచ్చడం వల్ల దీన్ని సినిమాను చేయడం జరిగింది ఇంట్రెస్ట్తోని. ఇది అండి. బడ్జెట్ ఎక్కువ పెట్టారని తెలిసింది. పెట్టామండి. బడ్జెట్ గురించి ఆలోచించాలండి. కంటెంట్ బాగున్నప్పుడు బడ్జెట్ గురించి ఆలోచించామండి. సినిమా తీయలేం కదా. అదేలేండి. అంటే దేని మీద ఎక్కువ బ్యాంక్ అయ్యారు సార్? అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బడ్జెట్ బాగా అబౌవ్ ది లైన్ పెట్టారని విన్నాము. పెట్టామండి, కానీ ఓన్లీ కంటెంట్ దీని మీద కాన్ఫిడెన్స్తో మేము ముందుకు వెళ్ళడం జరిగిందండి. కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. విష్ యూ ది బిగ్గెస్ట్ హిట్. సత్యదేవ్ గారు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అంటే జీబ్రా అనే టైటిల్ ఓన్లీ మీరు అన్నట్టు బ్లాక్ మనీ వైట్ మనీ అలా పెట్టారా, లేకపోతే ఈజ్ దేర్ ఎనీ హిడెన్ మీనింగ్? ఆయన ఫస్ట్ ఫిల్మ్ పెంగ్విన్ అండి, ఓకే. ఇది జీబ్రా. అంటే అలా అంటే నో రిలేషన్, బట్ యా వన్ థింగ్ ఇస్ బ్లాక్ మనీ వైట్ మనీ, ద షేడ్స్ ఆఫ్, అంటే ఒకసారి వైట్ అది మనలో ఉండే వైట్ అండ్ డార్క్ షేడ్స్. యా మనలో ఉన్న బ్లాక్ అండ్ వైట్ కూడా ఒకసారి వీ బికమ్ బ్లాక్ అండ్ వీ బికమ్ వైట్, ఆ స్పేస్లో పెట్టడం జరిగింది. అండ్ ఐ ఫీల్ సినిమాకి జీబ్రా ఇస్ ద యాప్ టైటిల్. మీరు అన్నట్టు వన్ ఇస్ బ్లాక్ మనీ వైట్ మనీ, అదర్ వన్ ఇస్ లైక్ మనలో ఉన్న బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ అని. అండ్ బ్లాక్ హార్స్ వైట్ హార్స్, సో ఎవరు బ్లాక్ ఎవరు వైట్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్. యూజువల్లీ అంటే జీబ్రా అనేది కార్నివరస్ యానిమల్ కాదు, అది ఒక గ్రాస్ ఈటింగ్ యానిమల్. దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉంటుందా? లేదండి అలా లేదు. యాక్చువల్లీ నాకు ఈ మూవీలో జనరల్గా లైఫ్లో కూడా యాక్చువల్లీ సిట్యుయేషన్ పెట్టి ఒక క్యారెక్టర్ బ్లాక్ ఆర్ వైట్ అందరూ హీరోనే యాక్చువల్లీ వాళ్ళ లైఫ్లో. సో ఇక్కడ సిట్యుయేషన్ డిసైడ్ చేస్తుంది ఎవరు ఎలా యాక్ట్ చేయాలి అని. సో అందుకే ఒక్కొక్క మనిషి లోపల బ్లాక్ ఉంది, వైట్ ఉంది. సో దానికే యాక్చువల్లీ జీబ్రా అన్నదే కరెక్ట్ హార్స్ యాక్చువల్గా. సో ప్రతి మనిషిలోనే ఒక జీబ్రాని చూస్తున్నారు. అవును, అంతే. అదే యాక్చువల్లీ సిట్యుయేషన్ డిసైడ్ చేస్తుంది అందరు. నైస్ అండి. అండ్ టీజర్ కట్ చూస్తే మీరు సత్యదేవ్ గారు చెప్పింది కొంచెం ఎక్సైటింగ్గా ఉంది సబ్జెక్ట్, నాట్ రెగ్యులర్ ఫిల్మ్ విచ్ వి సీ. బట్ ఆ షేడ్స్ ఏది కూడా టీజర్లో పెట్టలేదు, దానికి కారణం? అవును సార్, కొంచెం దాచిపెట్టి చూపిస్తామని. అందుకే ట్రైలర్లో యాక్చువల్గా ఇంకా కొంచెం రివీల్ చేయబోతున్నాం సార్. మీరు ట్రైలర్లో ఆన్సర్ దొరుకుతుంది. లుకింగ్ ఫార్వర్డ్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సత్యదేవ్ గారు. సత్యదేవ్ గారు సార్ చెప్పండి. అంటే మీ ప్రతి సినిమా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంటే రెగ్యులర్ స్టోరీస్కి లేదా రెగ్యులర్ కైండ్ ఆఫ్ దీనికి. అయితే ఈ సినిమాతో యాక్చువల్లీ పాన్ ఇండియా, అంటే ఇండియన్ సినిమా అని చెప్తున్నారు యాక్చువల్గా. అవునండి. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే పాన్ ఇండియా సినిమా. రైట్ సార్. పాన్ ఇండియా మార్కెట్ ట్యాప్ చేయాలంటే ఎంత కంటెంట్ ఉన్న ఇది ఉన్నా కూడా, బట్ యాక్టర్స్ అనేవాళ్ళు కొంత అక్కడ వాళ్ళ తీసుకుంటాం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అవునండి. బట్ ఇక్కడ డైరెక్టర్ గారు చూస్తే ఏంటంటే ఓన్లీ టాలెంటెడ్ యాక్టర్స్ని పెట్టుకున్నారు, కానీ ఆ పాన్ ఇండియా మార్కెట్ అవి స్టాట్స్ అని పట్టించుకున్నట్లేదు. సో మరి పాన్ ఇండియా మార్కెట్లో దీన్ని ఎలా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు ఈ ఫిల్మ్ని? అంటే ఇందాక రెడ్ అన్న చెప్పినట్టు డెఫినెట్లీ కంటెంటే. అంటే ఇప్పుడు మీరు మన హిస్టరీ చూసుకున్న లైక్ ఆల్ ద ఫిల్మ్స్ అవన్నీ పాన్ ఇండియాలో వర్కౌట్ అయిన కంటెంట్ వల్లే. లైక్ ఒక కాంతారా కావచ్చు, అండ్ మన ఫిల్మ్స్ బాహుబలి కావచ్చు, లేకపోతే కేజీఎఫ్ కావచ్చు, ఎవరు కూడా అక్కడ కూడా ఎవరు తెలిసిన వాళ్ళు కాదు. వన్స్ ఈ ఫిల్మ్ హిట్ అయిన తర్వాత అందరూ తెలిసిన వాళ్ళే కదా. సో ఆ విధంగా సో ఇది రీచ్ అంత రీచ్ అయ్యి కంటెంట్ అంత కంటెంట్ అక్కడ కూడా అంతే సౌండ్ చేస్తుందని నమ్ముతున్నాం. సో ఇట్స్ నాట్ అబౌట్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు అంటే అది కాదు, మోర్ ఇంపార్టెంట్లీ ఇట్స్ అబౌట్ ద కంటెంట్. సో బట్ కొన్ని ఫార్ములాస్ అయితే అవి కూడా ఫాలో అవుతారు కదా. ఎలా అంటారు? అంటే ఇప్పుడు దేవరా తీసుకుంటే సైఫ్ అలీ గారు కానీ, లేదంటే అంతకుముందు సినిమాలు తీసుకుని అక్కడ ఉన్న స్టార్స్ని తీసుకోవడం కానీ. అవునవును సార్, మన దాంట్లో సత్యరాజ్ సార్ ఉన్నారు, సునీల్ అన్న ఉన్నారు, వీళ్ళు ఇంకా దేర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండ్ పాపులర్. యా ఇక నేను జెనిఫర్ ఆల్రెడీ రామ్ సేతు చేస్తున్నాము. అంటే లైక్ వీ బోత్ యాక్టెడ్ ఇన్ ద సేమ్ ఫిల్మ్. సో ఐ పర్సనలీ ఫీల్ వీళ్ళు ఇంకా యునో దేర్ ఆల్రెడీ పాపులర్ అండ్ దేర్ ఆల్రెడీ
పాన్ ఇండియా లెవెల్లో దే ఆర్ ఆల్రెడీ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వెరీ వెల్ రిసీవ్డ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్. నథింగ్ లైక్ ఇట్. మా కట్టపుండగా మాకు అసలు టెన్షనే లేదు. అయితే అది ఆయన పాపం ఆ ఇమేజ్ నుంచే బయట రావాలనుకుంటున్నారు, మళ్ళీ మీరు అక్కడికే తీసుకెళ్తారు. లేదు లేదు, అందుకే మార్చారు కదా ఇందులో ఆల్రెడీ. ఇప్పుడు చూసారు కదా, వెరీ వెరీ బ్యాడ్ గా అని పడింది, అయిపోయింది, ఇది వేరు. అయితే మీ ప్రీవియస్ సినిమా ప్రొడ్యూసర్ శివ గారు ఇప్పుడు లేటెస్ట్ హిట్ అందుకున్నారు దేవరాత్రి. సో మరి చూసారా? సో అంటే కంటెంట్ అన్నారు కదా ఇందాక, ఇప్పుడు కంటెంటే మాట్లాడుతుందని చెప్పి, ఇప్పుడు కంటెంట్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ అది కూడా వర్కౌట్ అయింది కదా. సో ఎలా అనిపిస్తుంది అది? నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి. అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ దేవరా టు వర్క్ అండ్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ వర్కింగ్ వెరీ వెల్. ద ట్రేడ్ అదంతా కూడా చాలా బాగుందని వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. అండ్ హ్యాపీ ఫర్ శివ సార్ బికాస్ హీ వాస్ మై ప్రీవియస్ ప్రొడ్యూసర్. శివ కొరటాల గారు కృష్ణమ్మకి చేస్తున్నారు కాబట్టి వెరీ యా. చెప్పండి సత్యరాజ్ గారు. సార్ ఇందాక అన్నారు యాక్చువల్గా మిర్చి నుంచి అందరూ గుడ్ డాడీ అంటున్నారు, దాని నుంచి బయటకు రావాలని చెప్పేసి. దీంట్లో బ్యాడ్ గాయ్ కూడా కదా, వెరీ బ్యాడ్ గాయ్ అని రాశారు మరి మీకు. సో అంటే ఎందుకు ఆ బ్యాడ్ గాయ్ అనేది అంతా చేయాలన్నా, లేదంటే జస్ట్ గుడ్ డాడీ నుంచి బయటకు రావాలనే ప్రయత్నం మాత్రమేనా అది? గుడ్ సార్. My problem is language problem. Please understand if I speak in Tamil because I am not good in English also. So I started my career as villain. Manoj Garu told one dialogue, no? Ennamma kanne. There is a song for the punch dialogue. That is the song. The punch dialogue between me and superstar Rajini sir. Ennamma kanne. Then he repeats Sollamma Kanne. Like that we have a song also. So that much I started my career as villain, and I did nearly 100 films as hero. Then for the past 15 years I am doing character roles. I am doing variety of roles in Tamil, but Telugu I became very good father because of the huge success of Mirchi. Because this Kattappa kind of character Bahubali you can't do every time. You can't do a film like that every time. So Mirchi is my image in Telugu. So I want to come out of that character and do some villainy character, sarcastic villainy character. I can't do the regular villain, always bend down to hero, that I can't do. So this film will give me a very good start. In this film I am a newcomer only. Because this title is very impressive. Zebra means there are nearly 720 crores of people in this world, I think. So there are 720 crores of zebras are in this world. That is the truth. Satyadev garu. Yeah. Because yeah, so please ask me. That is the thing. That is the thing. ధనుంజయ్ గారు జాలి డైరెక్ట్ గారు ఒక నిమిషం సార్. టీజర్లో చూస్తానికి వీళ్ళు హీరోలు, కానీ మీరు ముగ్గురు క్యారెక్టర్లను హీరోలు చేశారు. ఎందుకు టీజర్లోనే అలా హైలైట్ చేశారు? సత్యరాజ్ అండ్ సునీల్ అండ్ సత్య. ఇది యాక్చువల్గా ఈ నేమ్ ఇది పేరే టీజర్గా అది వరల్డ్ ఆఫ్ జీబ్రా అన్నదే యాక్చువల్గా టైటిల్ అది. సో ఈ వరల్డ్లో ఇంతమంది ఉన్నారు. ఆ బైక్ కూడా ఒక క్యారెక్టరే, ఆ కార్ కూడా ఒక క్యారెక్టరే, దానికి ఒక సీన్ ఉంటుంది. సో అది అలా. సో నాకు ఆ వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేయాలి ఆడియన్స్కి అని అనిపించాను, అందుకే అది చేశాను సార్. సత్యరాజ్ గారు, మీ అబ్బాయి కూడా హీరోగా తెలుగు వాళ్ళకి పరిచయం చేస్తున్నారు. ఇంట్రడ్యూసింగ్ యువర్ సన్ ఆల్సో తెలుగు ఇండస్ట్రీ. తెలుగు ఎందుకని మీరు నేర్చుకోరు? ఇంత సీనియర్ యాక్టర్, మీ తర్వాత వచ్చిన వాళ్ళని తెలుగు ఆల్రెడీ లెర్న్ తెలుగు అండ్ యాక్టింగ్ తెలుగు. వై ఇట్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్ తెలుగు లాంగ్వేజ్? Why did you learn Telugu? I am doing lot of films in Tamil. I am doing 3 web series. For web series I should give more dates. All web series are very different. Recently I did one web series, they dubbed it in Telugu also, My Perfect Husband. That is very interesting story. Now I am doing one web series as Gangs. All in this web series I am supposed to be. My question that is, why did you learn Telugu? No, why did you learn Telugu? తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? అంత తమిళ అంతా తెలుగు నేర్చుకొని వస్తున్నారు కదా. కార్తీస్ అందరూ వస్తున్నారు, ధనుంజయ్ గారు కూడా తెలుగు మాట్లాడుతున్నారు. కాదు సార్, తెలుగు డబ్ చేశారు.
మన సినిమాలో ఆయనే వాయిస్ ఇచ్చారు అంటే So ప్రాపర్ the problem is I am very comfortable with prompting. That is one bad habit. If I am not comfortable in prompting, I need to learn the language. I did my dubbing in this Zebra. Recently I did one comedy film in Hindi, Munjia. I don't know nothing in Hindi. But I did by prompting that character. That is totally a comedy character like Brahmananda Garu. If he did that character, like that I did one character in Hindi. In dubbing also I did with prompting. So I became very lazy to learn new languages because of this getting prompting and doing dubbing without knowing the language. That is my problem. If you prompt me, I can do Russian language, Ukraine, Czechoslovakia, no problem. Without knowing the language, yes. Because I am very shy in the stage only, but in front of the camera, no shy, nothing. When I was doing as hero, I did nearly 75 films, villain, then come to a hero. That time I don't know dancing. The dance master asked me, sir, can you do that step? And I don't know. I don't bother, I will dance. If it's correct, means correct, otherwise. Sir, can I remove the audience if you feel shy? No shy for me. If they feel shy, they can go. That is their headache. What can I do? If they want to watch my dance, then let them enjoy. Okay, I am that kind of character. సత్యదేవ్ గారు అండ్ ఈ సినిమాకి సంబంధించి మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? స్టోరీయా, లైక్ క్యారెక్టర్సా? ఎక్కువ హ్యూజ్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి కదా, సో స్టోరీ ఫస్ట్ డెఫినెట్లీ నేను ఇందాక అన్నట్టు ఇంతమంది యాక్టర్స్తో కలిసి చేయడం అనేది చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సత్యరాజ్ సార్ నాది ఒక సూపర్ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి, నాది తనాది చాలా ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి. సునీల్ అన్నతో లేదు, బట్ ప్రియా భవానీ శంకర్ అంటే మోర్ ఇంపార్టెంట్లీ ఐ లవ్ ద వరల్డ్ స్టోరీ అండ్ ఇంతమంది యాక్టర్స్తో షోల్డర్ చేసుకొని వాళ్ళతో పాటు చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అదే ఇందాక అన్నట్టు ఒక ఫిల్మ్ సక్సెస్ అవ్వాలంటే యూ నీడ్ యాక్టర్స్ లైక్ ఆల్ ఆఫ్ అస్ టు కాంట్రిబ్యూట్ కదా, ఆ విధంగా. అండ్ మీ సినిమాకి సంబంధించి ఫుల్ బాటిల్ సినిమా ఉంది, అది మీరు బాగా ఎంజాయ్ చేసిన సినిమా. అది మెర్క్యూరీ సూరి క్యారెక్టర్ టీజర్ కూడా లాంచ్ చేశారు, ప్రమోషన్ చేశారు. ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది? లైక్ ఫైనాన్షియల్ ఇష్యూసా ఏంటి? కొంచెం ఏమిస్తావు మరి కాదు అంటే బికాస్ బడ్జెట్ వైజ్ జీబ్రా ఇస్ అ బిగ్గర్ బడ్జెట్ ఫిల్మ్. సో వీ వాంట్ జీబ్రా ముందు వస్తే తర్వాత ఫుల్ బాటిల్ వద్దాం అన్నది ఒక ఐడియా. సో అందుకనే నేను బడ్జెట్ వైజ్ వరల్డ్ వైజ్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంతమంది ఉన్నాం కదా, సో జీబ్రా ఫస్ట్ వస్తే ఇంకా ఎక్కువ ఎవెన్యూస్ ఓపెన్ అవుతాయి అన్న ఒక ఉద్దేశంతో సో జీబ్రా ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఫుల్ బాటిల్ రిలీజ్ చేద్దాం. సో మీ నెక్స్ట్ అదే ఉండబోతుంది కంపల్సరీ. రాకపోతే ఎలా గురు, నువ్వు ఎంత చెప్పావు ఇప్పుడు ధనంజయ్ గారు, ప్రాబ్లం అవుతుంది. జాలి రెడ్డి గారు, దిస్ ఇస్ మాధవ్. హాయ్ అండి. సో జస్ట్ వాంట్ టు నో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు టేక్ అప్ దిస్ రోల్ ఇన్ జీబ్రా అండ్ ప్లీజ్ టెల్ us యువర్ క్యారెక్టర్ అండ్ వాట్ మేక్స్ ఇట్ యూనిక్. Ishwar's writing, I already told Ishwar's writing. So his narration was so good. And even I want to work, I always want to explore, like work with new directors, with good scripts. So that inspired me, and again, like Satya told, to work with everyone, such good actors, it will be a great experience. So Yeah, what is the current work status, other projects in Telugu? Telugulo ippudu Zebra okate. Zebra ఒకటే, yeah. If I get good script and good characters, definitely I'll do. Yeah. Yeah, thank you sir, all the best. రెడ్డి సార్. సత్య గారు, అంటే ఈ మధ్యలో పాన్ ఇండియా సినిమాలన్నీ సాంబార్ సినిమాలాగా మారాయి. అంటే సాంబార్ మనం ఏం చేసుకుంటాం, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాం. సో రకరకాలుగా అది ఎంత బాగా వండితే అంత రుచికరంగా వండితే చాలామంది తింటారు. సో లైక్ దట్ మన పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా సాంబార్ లాగా మారాయి. సో మరి సినిమాలు మీ పాన్ వరల్డ్గా చెప్తున్న మీ సినిమాలో చాలామంది యాక్టర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. కంటెంట్ పాన్ ఇండియా వైడ్గా ఉంటుందా, లేదంటే యాక్టర్స్ ఉన్నారని పాన్ ఇండియా దీన్ని భావించాలా? నో 100%. అంటే ఈశ్వర్ సాంబార్ చాలా బాగా చేస్తాడు యాక్చువల్లీ. హీఈస్ వెరీ గుడ్ ఎట్ సాంబార్. మీరు అన్నట్టు కంటెంట్ అనండి, అంటే దెర్ ఇస్ నో డౌట్ ఈ కంటెంట్ అపీల్ అవుతుందని చెప్పి ఇంతమంది యాక్టర్స్ వచ్చారు. ఇప్పుడు తన కథ విన్నాడు, అరే ఈ కథలో నేను ఉండాలనుకున్నాను, సత్యరాజ్ సార్ ఉండాలనుకున్నారు. ఆ కంటెంట్ నచ్చే అందరం వచ్చాం. లక్కీగా అందరికీ నచ్చడం వల్ల ఇది ఇంకా పెద్ద సినిమా అయ్యింది. నచ్చపోయి ఉంటే ఎంతమంది వచ్చేవాళ్ళు కాదనేది నా పాయింట్. అంటే ఇంతమంది
పోస్టర్ పైన ఇంత వెరీ వెల్ రెనోల్డ్ ఇండియా లెవెల్ యాక్టర్స్ ఉన్నారంటే బికాస్ అందరికీ కథ నచ్చింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మా రెడ్ అన్న అండ్ ప్రొడ్యూసర్ బాలా అండ్ దినేష్, వీళ్ళ సపోర్ట్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ దిస్ ఫిల్మ్. అంటే మీరు వినేటప్పుడు దీనికి ఆ స్థాయి ఉందని అనుకోవచ్చు, చూసిన ఆడియన్స్కి పాన్ ఇండియా స్థాయి లేదు అనే ఒక భావన గత సినిమాలు కల్పించాయి. సో ఆ భావన లేకుండా ఇది అంతవరకు ఫిల్ చేస్తుంది అని అంటారు. అంటే సార్ నేనేమనుకుంటానంటే, సో బేసికలీ మీరు అడిగిన క్వశ్చన్ అంటే అవి ఆ ఫీల్ రాలేదంటున్నారా? ఓకే, అంటే ఇప్పుడు ప్రతి ఫిల్మ్ అండి, అంటే నేను అనేది మన ఫిల్మ్ అనే కాదు, ఇప్పుడు బేబీ ఉంది, బేబీ అనే ఫిల్మ్ ఇప్పుడు హిందీలో కూడా చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ రూటెడ్ లవ్ స్టోరీ, బట్ హిందీలో చేస్తున్నారని విన్నాను. సో ఐ థింక్ కంటెంట్ బాగుంటే అది ఆటోమేటిక్గా ఇండియా లెవెల్ ఫిల్మ్ అవుతుంది అనేది. అంటే స్పెసిఫిక్గా మనం ఏమి ఇది మనం అందరు ఆడియన్స్కి క్యాటర్ చేయాలని చేయట్లేదు. ఈ కంటెంట్ మనకు నచ్చిందంటే ఆటోమేటిక్గా ఇండియా లెవెల్ నచ్చుతుంది. ఆ బార్డర్స్ అన్ని చెరిగిపోయాయని నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్ టు రాజమౌళి సార్. అంటే డెఫినెట్లీ ఇక్కడి నుంచి వచ్చే ఏ సినిమా అయినా ఎక్కడైనా రిలీజ్ చేయొచ్చు అనే వింగ్స్ మనకి ఇవ్వడం. సో ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్ అ ఫిల్మ్. కంటెంట్ బాగుంటే ఇండియా లెవెల్లో వెళ్ళిపోతుంది, అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ దట్. రెడ్డి సార్. సార్ హాయ్ సార్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సార్ అంటే చూస్తేనే అటు బ్యానర్ మీద చూసుకున్నా ఇటు స్టేజ్ మీద చూసుకున్నా దర్ ఇస్ ఎ చాలా హ్యూజ్ ప్యాడింగ్ అన్నది ఉంది. మంచి స్టార్ కాస్ట్ని మీరు చూస్ చేసుకున్నారు. అంటే సినిమా బడ్జెట్ కూడా ఎక్కువ అయితే ఏంటి స్టోరీ పరంగా మాకు ఓకే అన్నారు. ఆల్మోస్ట్ 30 crores పైనే అయిందని ఒక టాక్ ఉంది. ఇట్ వాజ్ నాట్ టూ రిస్కీ అని ఏం అనిపించట్లేదా సార్? అంటే సత్యదేవ్ గారితో ఇట్లా ఇది చేయడం అన్నది మేము రిస్క్ అనుకోలేదండి. ఎందుకంటే సినిమా మీద ఓప్స్, అంటే కంటెంట్ మీద ఓప్స్తోనే వెళ్ళడం జరిగిందండి. స్టోరీ బాగుంది, ఆర్టిస్టులు ఉన్నారు, అందరు ఉన్నారు, కథ కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉంది, కొత్తగా ఉంది కాబట్టి దీన్ని మేము చేయడం జరిగిందండి. ఎలాంటి దీని మీద టెన్షన్ కూడా తీసుకోలేదండి, కూల్గా చేసామండి. ధనంజయ్ గారు పెట్టే వాళ్ళని కూడా పెట్టనట్లేదు. ధనంజయ్ డాలీ ధనంజయ్ కంటే మాకు జాలీ రెడ్డే బాగా తెలుగు ఆడియన్స్కి ఇష్టం. సో జాలీ రెడ్డి పుష్ప 2లో ఉంటాడా? ఉంటాడు. ఐ కాంట్ స్పీక్ మోర్, ఎందుకంటే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఐడియా ఆఫ్ ప్రమోషన్. సో ఐ కాంట్ స్పీక్ మోర్ అబౌట్ ద film, but definitely Sukumar sir will come up with a great film again. ఈశ్వర్ Yes, sorry. యా ఈశ్వర్ గారు. సార్ వెన్ యూ రైటింగ్ ద స్క్రిప్ట్ మీరు రాసుకున్నప్పుడే లైక్ ఇన్ కేస్ ఒకవేళ సత్యదేవ్ గారు యాక్సెప్ట్ చెయ్యకపోతే విత్ ఎవరితో అనుకున్నారు మీరు కాస్టింగ్ కాదు మీరు ఏదో చెప్పి, బట్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ ఆయన సైడ్ నుంచి. Heroic. Out of 3 actors, you see the performance, either it is heroic or villainic, the octane will be so much. Remember this, the narration was happened till 11:57, right? 11:50 is really good. We want to take it to the milestone, and we just want to keep all the good actors into the film. Either we be doing in Tamil or Hindi or Malayalam, it doesn't matter. Wherever we do, it works. So let's stick to the content. Let's honor it. That is the only stand which we took from the day one to this day, and hopefully I was literally shocked when yesterday we came to know Vijay Sethupathi sir is going to release the teaser, because only out of 3 actors 2 are here. I felt that one person is missing. Today he is releasing the teaser, no, so it's a glad for us. Thank you. ఈశ్వర్ కార్తిక్ గారు ఇక్కడ యాక్చువల్గా మీకు టీజర్ చూసినప్పుడు ఏంటంటే జీబ్రా వరల్డ్ అన్నారు, యాక్టర్స్ అందరూ ఫైనెస్ట్ యాక్టర్స్ ఉన్నారు. బట్ అది బ్యాడ్గా అయినా గుడ్గా అయినా ఎవరైనా కూడా ఏంటంటే కామెడీ కైండ్ ఆఫ్ థింగ్లో కనిపిస్తున్నారు. అంటే ఈవెన్ సునీల్ గారు చూసుకున్నా, అంటే మరి సినిమా అంతా కూడా కామెడీ టింజా, లేదంటే కనుక ఒక స్టోరీ డ్రివెన్గా ఉంటుందా, లేకపోతే సీరియస్ ఫిల్మా, ఎలా చూడాలి దీన్ని? ఏ ఫిల్మ్ అనుకుని మేము వెళ్ళాలి దీనికి జీబ్రాకి వెళ్ళాలి? ఇది ఇట్స్ అన్ ఈవెంట్ డ్రివెన్ ఫిల్మ్ ఇది యాక్చువల్గా. సో క్యారెక్టర్స్ అందరూ ఒక ఈవెంట్ వల్ల ఎలా స్టార్ట్ అవుతారు, అందరూ ఎలా కనెక్ట్ అవుతున్నారు అన్నదే స్టోరీ. ఇది యాక్చువల్లీ టీజర్ నేను ప్లాన్ చేసినది ఒక బ్లాక్ హ్యూమర్ టోన్ ఉంది దీంట్లో, ఎస్పెషలీ ఇన్ ద సెకండ్ హాఫ్. మేబీ వెన్ యూ వాచ్ ద ఫిలిం యూ విల్ కమ్ టు నో. సో ఆ బ్లాక్ హ్యూమర్ టోన్ త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంది, సత్యకళ, సునీల్ గారు. సో దే హ్యావ్ డన్ ఒక ఎస్పెషలీ ఐఎమ్ రీఇంట్రొడ్యూసింగ్ సత్యరాజ్ సార్. ఆయన కూడా యాక్చువల్గా అలాంటి ఒక
సీరియస్ క్యారెక్టర్ సీరియసే, కానీ సిట్యువేషన్ వాళ్ళని అలా ఎలా యాక్ట్ చేయబోతున్నది అన్నది ఒక పాయింట్. సో అందుకే ఇది కంటెంట్ డ్రివెన్ ఫిలిమే, ఇట్స్ ఈవెంట్ డ్రివెన్ ఫిలిం. ఇట్ హ్యాస్ అ వెరీ సీరియస్ స్టోరీ టెల్లింగ్ and it's a pakka entertainer film. I want to use this word. It's a pakka entertainer. It's from the start, from the 10th or 15th minute nunchi, it will take its own course. It will go for a ride. That's it. ఈశ్వర్ గారు, వన్ మోర్ క్వశ్చన్ యాడింగ్. సో ఫస్ట్ ఫిల్మ్ ఇస్ పెంగ్విన్ అండ్ సెకండ్ ఫిల్మ్ జీబ్రా. సో ఈ యానిమల్ టైటిల్సే మీకు ఇష్టమా? దీని బ్యాక్ స్టోరీ అన్న ఉందా? ఓకే, ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ ప్రిపేర్ చేయలేదు నేను ఆన్సర్లీ. యాక్చువల్లీ ఇది కోఇన్సిడెంటే సీరియస్గా. యాక్చువల్లీ నాకు ఒక కాన్సెప్ట్ ఉంది, ఏదైనా టైటిల్ పెడితే అది ఆడియన్స్కి ఒక విజువల్ తీసుకురావాలి, అప్పుడే దే విల్ సబ్కాన్షియస్లీ దే విల్ రిమైండ్. అండ్ సెకండ్ థింగ్, ఇది ఇప్పుడు జీబ్రా అని టైప్ చేస్తే వరల్డ్లో ఒక 2 క్వశ్చన్. హాయ్ బ్రదర్, నమస్తే అన్న. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. జీబ్రాన్ పెట్టడం జరిగింది. రిలీజ్ ఆ ఈవెంట్లో వస్తున్న భాగంలో మేము ఒకసారి బ్లాక్ అవుతాం, ఒకసారి వైట్ అవుతాం, ఒకసారి గ్రే అవుతాం. అంటే ఈవెన్చువల్లీ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ బ్లాక్ అయ్యాం, వైట్ అయ్యాం అనేది సినిమా. అండ్ డెఫినెట్లీ ముందు ఎప్పుడు చేయలేదు నేను ఇది. అందుకని అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ అది నాకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను సినిమా చేసేటప్పుడు మనం ముందు ఎప్పుడు చేయింది, ఎక్సైటింగ్గా ఉండేది, గడ్డం తీసేది, ఇలాంటివన్నీ చూసుకోవాలి. సో అందుకని ನಮಸ್ಕಾರ ಡಾಲಿ ಅಣ್ಣ. ಡಾಲಿ ಅಣ್ಣ, ಚೆನ್ನಾಗಿದ್ರಾ ಅಣ್ಣ? ಸತ್ಯದೇವ್ ಸರ್ ಟೋಲ್ಡ್ ಅಸ್ ಲೈಕ್ he watched your short film and admired you from since then. Have you watched his previous films, or he watched your previous films? Like, you both are come from no background and you give versatile performance in Sandalwood. Satyadev Anna will give versatile performance in Tollywood. So have you watched your previous films, or like anything surprised from on the sets with Satyadev Anna? నీకు ಚೆನ್ನಾಗಿದೆ ఒకటే వచ్చు కదా. ಬಳ್ಳಾರಿ. ಸೊ ಕನ್ನಡ ತೆಲುಗು ಎರಡೂ ಗೊತ್ತಿರುತ್ತೆ. ಎಸ್, ಐ ಹ್ಯಾವ್ ಸೀನ್ ಸತ್ಯಾಸ್ ಫಿಲ್ಮ್ಸ್. ಐ ವಾಸ್ ಫಾಲೋಯಿಂಗ್ ಸತ್ಯ ಫ್ರಮ್ ಹಿಸ್ ಕಾನ್ಮ್ಯಾನ್ ಫಿಲ್ಮ್. ಸೊ ಐ ಹ್ಯಾವ್ ವಾಚ್ಡ್ అండ్ ఒకసారి ఫోన్లో మాట్లాడాను నేను సత్యతో. సో అక్కడి నుంచి ఐ వాజ్ ఇన్ టచ్ విత్ హిమ్. ఆఫ్టర్ దట్, లైక్, ఐ థింక్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ వీ మెట్, బట్ ఫ్రమ్ ద ఫస్ట్ మూమెంట్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఐ థింక్ హీ ఈజ్ లైక్ దట్. ఇమీడియట్గా we felt like we knew each other from long before, and that's how the journey started. Satyadev Anna, did వన్ క్వశ్చన్ అనండి. డాలీ ధనంజయ్ గారు సర్ప్రైజ్డ్ యూ డ్యూరింగ్ ద సెట్స్? లైక్ మీరు ప్రీవియస్గా వర్క్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని సర్ప్రైజ్ చేశారు ఆన్ సెట్స్లో? సేమ్ అబ్సల్యూట్లీ. అంటే నాకు ధనాలో బాగా ఇష్టమైన ఒక ఇదేంటంటే, మాట్లాడుకున్నాం అంటే తను చాలా ఎఫర్ట్లెస్ యాక్టర్. అంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ మనం కెమెరా పెడితే హీ కెన్ జస్ట్ నాట్ గివ్ అన్ ఎక్స్ప్రెషన్, స్టిల్ దట్ విల్ వర్క్. సో దట్స్ అ వెరీ యూనిక్ క్వాలిటీ. అండ్ అది నాకు ధనాలో చాలా ఇష్టమైన మనం అది పెట్టాలంటే ముందు నుంచి కొంచెం ప్రిపేర్ అయ్యి పెట్టాలి, బట్ ధనా ఇస్ వెరీ ఎఫర్ట్లెస్ ఇన్ దట్. సో సత్యదేవ్ గారు యాక్టరే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా అయ్యారు అంటున్నారు. సో ఎందుకు? ఎవరండి అన్నది అది? ఫుల్ బాటిల్ వీరే ప్రొడ్యూసర్. సో సార్, నేను అది యాక్సిడెంటల్ ప్రొడ్యూసర్ అండి. అంటే నేను ఇట్స్ గుడ్ టు బికాస్ ధనా ఆల్సో ఇస్ ప్రొడ్యూసర్. ధనా ఇస్ ఆల్సో ప్రొడ్యూసర్ అండ్ గుడ్. అంటే మనకు నచ్చిన సినిమాల్లో మనం ప్రొడ్యూసర్ అవడం కూడా ఇట్స్ అ వెరీ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. సో జీబ్రా అతి తొందరలో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. డెఫినెట్గా ఎప్పుడు మీరు ఆదరిజర్. థ్యాంక్ యూ. అండ్ టుడేస్ ఈవెంట్ బై UB Media. This is Geeta Bhagat signing off. Thank you.